చాలా స్పష్టంగా సింగరేణి విషయంలో తెలంగాణ ప్రజలకు మీడియా ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను. సింగరేణి పైన ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష అజమాయిషీ లేదు. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ గత 12 సంవత్సరాలుగా నేడు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వంలో కానీ సింగరేణి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలక పాత్ర పోషించింది. సుమారు 8 జిల్లాలలో ఈరోజు సింగరేణి విస్తరించున్నది. దీనికి 136 సంవత్సరాల చరిత్ర ఉంది. గతంలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి అనేక రికార్డులు సాధించింది. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సింగరేణి కార్మికులు వీరోచితమైనటువంటి పోరాటం చేశారు. ఆ సందర్భంగా నేను కూడా తెలంగాణ పోర్యాత్ర సింగరేణి ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు అద్భుతమైనటువంటి స్వాగతము మా పార్టీకి నాకు కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది నా యాత్రలో. ఇందులో మీకు అందరికీ తెలుసు 51% తెలంగాణ ప్రభుత్వ వాటా, 49% కేంద్ర ప్రభుత్వ వాటా. కానీ ఆ రోజు కాంగ్రెస్ హయాంలోనే దీనికి సంబంధించినటువంటి ఒక విధానము, వర్కింగ్ సిస్టము ఎమర్జ్ అయి ఉన్నది. 7 మంది డైరెక్టర్స్ తెలంగాణ ప్రభుత్వం తరఫున, 2 డైరెక్టర్స్ కేంద్ర ప్రభుత్వం తరఫున, ఒక డైరెక్టరు వెస్టర్న్ కోల్ ఫీల్డ్ తరఫున, ఈ రకంగా 10 మంది డైరెక్టర్లతో సింగరేణి బోర్డు ఏర్పడింది. వాళ్ళు దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు బోర్డులో వాళ్ళు తీసుకుంటారు. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వానికి గాని ఆ రకంగా చూస్తే డైరెక్ట్ మినిస్ట్రీగా మా కోల్ కంపెనీ డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం 100% ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి వివరాలు కూడా మా దృష్టికి రావు. రోజు అనేక కంపెనీలు అనేక టెండర్లు వస్తూ ఉంటాయి. ఆ టెండర్లు జరుగుతున్నప్పుడు కూడా ఏ రకమైనటువంటి నియమ నిబంధనలు పెట్టుకున్నారనేటువంటి విషయాలు మా దృష్టికి రావు. ప్రభుత్వానికి చెప్పారు, బోర్డు పరిధిలోని నిర్ణయాలు తీసుకుంటారు.